రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. తిరుపతిలోని మహిళా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్లోకి తన స్నేహితుడిని తీసుకెళ్లారనే ఆరోపణలతో బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు. బుధవారం సాయంత్రం ఆయన స్నేహితుడైన ఓ హోమియోపతి డాక్టర్ ను నేరుగా కౌంటింగ్ హాల్ కి తీసుకెళ్లటం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఘటనపై సీరియస్ అయిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. దీంతో వెంటనే డీఎస్పీని శరత్ కుమార్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు పోలింగ్ రోజు చంద్రగిరి మండలం కూచువారిపల్లె రామిరెడ్డిపల్లెలో చోటు చేసుకున్న ఘర్షణలు దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని సెట్ బృందం నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది పోలీసు అధికారులపై కూడా త్వరలోనే వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా తిరుపతి రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చంద్రగిరి జిల్లా డీఎస్పీ శరత్ కుమార్ పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ ఝాన్సీ, ఏదైతే విధి నిర్వహణలో ఈ మధ్య శరత్ రాజ్ కుమార్ చంద్రగిరి డీఎస్పీగా ఛార్జీ తీసుకున్నారు. అయితే పూర్తిగా పోలింగ్ రోజు జరిగిన ఘటనల నేపథ్యం కావచ్చు, ఆ ఘర్షణల వాతావరణంకి వైఫల్యంగా చెప్తున్నారు. మరోవైపు ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీ లోపల స్ట్రాంగ్ రూమ్ వద్ద తన స్నేహితుడు ఒక డాక్టర్ ని కౌంటింగ్ హాల్ వద్దకు స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లడం, ఆ దృశ్యాలు సీసీ కెమెరా రికార్డ్ అవడంతో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తిరుపతి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారు. ఆయన డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే కొందరు ఆయన సస్పెండ్ చేశారనే ప్రచారం కూడా సాగుతుంది. గత 3 నెలల క్రితమే ఆయన చంద్రగిరి డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ లో జరిగిన రామిరెడ్డి వారిపల్లె కూచువారి ప్రజల ఘర్షణ వైఫల్యం ముందస్తుగా సమాచారం తీసుకున్నప్పటికీ సరిగా స్పందించట్లేదని చిట్టు బృందం నివేదిక ఆధారంగా కాకుండా పూర్తిగా ఇవాళ జరిగిన స్ట్రాంగ్ రూమ్ తన స్నేహితుడిని స్ట్రాంగ్ రూమ్ వద్దకు కౌంటింగ్ హాల్ తీసుకెళ్లడం కూడా పూర్తిగా సీసీ కెమెరా రికార్డ్ అయ్యి ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు ఆయన్ని డీజీపీ ఆఫీసు రిపోర్ట్ చేయాల్సిగా ఆదేశాలు జారీ చేశారు. రైట్ సురేష్.